ఎక్స్ట్రా జబర్దస్త్. బాబు నాకు ఒక మంచి వేడి వేడిగా హాట్ గా ఉన్న దోశ పెట్టు. అదేంటి చల్లారిపోయింది? దానికి చెప్పా నీకన్నా హాట్ గా ఒక అమ్మాయి ఉందని, దెబ్బకి చల్లారిపోయింది. మేడం డబ్బులు. అవును నోటికట్టుకు అన్నం ఉంది. దీన్ని చెప్పా అక్కడ వచ్చి పర్ఫార్మ్ చేస్తాడు. ఆ స్కిట్ బొక్కలాగా ఉంటుంది. ఓకే కన్నం లేకుండా చూసుకుంటాం బానే. రావాలమ్మా. అమ్మ ఇడొచ్చేయడం పెద్ద అమ్మ పెద్ద బొక్క వచ్చాడు. బాబు ఏంటండి? బాగా ఆకలేస్తుంది, తింటాడు కదండి. ఏం కావాలి సార్? నువ్వు ఏది ఇచ్చినా తినేస్తాయి. అవునా? అందగా ఈ ప్లేట్ తింటు. ఇది కదా తింటాడు కదండి. తిన్నా చెప్పాలి, ఏది తినేస్తా అన్నా కదా. అవును, ఏ తినడానికి సుధీరా ఏంటి? ఒక దోశ. ఒక్క నిమిషం బాబు. రెడీ రెడీ రెడీ. గ్యాస్ ఇక్కడ ఉంది కదా. అంత టైం లేదమ్మా, స్కిట్ త్వరగా చేయాలి, అందుకే దీని చేసేస్తున్నా. ఊటప్పా, ఇడ్లీ, గారి, పూరి అన్ని ఉన్నాయి. ఏం కావాలో చెప్పింది. పూరి కొడదమ్మా. బాబు చిన్న డౌట్ ఇట్రా. చెప్పండి. ఇప్పుడు పూరి నూనె లేగాని ఎందుకు పొంగిద్ది? నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు. ఎవడేసాడో చూద్దాం. కొంచెం ఏదో డెవలప్ చేస్తాం, ఎక్కడ రోజుగా చెప్పేస్తాను భయం వేసి. బాబు ఇప్పుడు పూరి లోపల స్థాయిలో ఎందుకు పొంగిద్ది? పూరి నూనెలో వేయగానే మామూలుగా ఉంటది. వెళ్ళిన తర్వాత నువ్వు అందంగా ఉన్న కత్తిలో పొంగిపోద్ది మాటలకి. అదే పిండితో చపాతీ వేస్తారు కదా, మరి చపాతీ ఎందుకు పొంగదు? అదే పూరిని మళ్ళీ బాగాలేదని అలా చపాతీ అయిపోద్ది. మళ్ళీ ఇటు తిరగండి. ఇద్దరు ఉన్నాం, ఇద్దరం. అందుకే ఇద్దరం కలిసి వేస్తున్నాం. మరి ఆడికివరా? నాకెందుకో. ఇది కాదు కానీ గారి ఉండవు ప్లేట్ తీసుకురమ్మా. ఇప్పుడు ఈ గారికి కన్నం వేసి నూనె వేస్తారా లేకపోతే బయట తీసిన కన్నం పెడతారా? అది నువ్వు చెప్పాలా, అది నువ్వు చెప్పాలా. అది నీకే తెలుసు. 2 గారెలు నూనె వేస్తాం, నూనె వేసి 2 ఫైట్ చేసుకుంటాయి. దాని పొట్లేదు పొడుస్తుంది, దాని పొట్లేదు పొడిస్తే 2 కన్నాలు పడతాయి. మీలాగా ఇద్దరు కలిసి మమ్మల్ని పొడుస్తున్నారు ఇక్కడ. కూర్చోండి సార్. ఏం కావాలి సార్? వేడిగా ఆమ్లెట్ తీసుకున్నాను. 2 మినిట్స్ అండి. వితౌట్ ఎగ్ అన్న, వితౌట్ ఎగ్ అన్న. ఎగ్ లేకుండా ఆమ్లెట్ ఎలాగేస్తాం సార్? ఎగ్ పగలు కొట్టి ఆమ్లెట్ వేస్తావు కదన్నా, దాంట్లో నుంచి ఎగ్ తీసేయి, ఓన్లీ ఆమ్లెట్ తీసుకోవచ్చు. అది టైం పట్టేలా ఉంది, ఇంకేం కావాలి చెప్పండి సార్. ఉల్లి దోశ హాఫ్. ఉల్లి దోశ అండి, చాలా బాగుంటదండి. నేను నిన్నే తిన్నాను, చాలా రుచిగా ఉంటదండి. నన్ను తినమంటారా? సార్ అది టైం పట్టేలా ఉంది, ఇంకేం కావాలి చెప్పండి సార్. ప్లేన్ దోశ ఉందా? ప్లేన్ దోశ రెడీ ఉంది సార్. ఇది డొమెస్టిక్ ఇంటర్నేషనల్ అమ్మా, ఇంటర్నేషనల్ అమ్మా. అది ఉల్లి దోశ అండి. ఉల్లి దోశ. పన్నీర్ దోశ ఏమన్నా ఉంటుందండి? దోశ ఏంటిది? పన్నీర్ సార్. సరే బొండ తీసుకురా. నేను అడిగింది ఈ బొండ కాదు నమ్మ, కొబ్బరి బొండ. అవునా? దీంట్లో నీళ్ళు ఉంటే తాగండి. ఏంటి పిండి వచ్చేస్తుంది? కొబ్బరి గుజ్జు లోపల. బాబు ఓ పొల్లటన్న దేవయ్యా. ఏంటిది? పొల్ల అట్టు. మన దగ్గర ఎవరు చెప్పొద్దు, స్పెషల్ దోశ ఉంది సార్ మన దగ్గర. ఏంటిది? షకీలా దోశ, సనీలియోన్ దోశ. రెండు తీసుకురా. షకీలా దోశ లావు ఉంటది, సనీలో సన్నంగా ఉంటది. ఎదురుతాయి, 2 తినేస్తా. ఇవ్వండి సార్. లోగుతానండి, కంగారు పడతా. ఇక్కడే ఉంటుంది, అక్కడ వెళ్ళిపోతుంది. బాగానే ఉంటుందా మీ కాకవట్లంతా? ఫుల్ నీట్ టెస్ట్ మెయింటైన్ చేస్తారు సార్, ఒక్క ఏగ్ కూడా ఉండదు. పూరిలో ఏగలు ఉన్నాయంటే ఇక్కడ. అవి ఏగలు ఆర్డర్ చేసుకున్నాయి సార్ పూరిని. నేను ఎవరో తెలుసా నీకు? ఎవరు సార్? ఈ ఏరియాలో ఫుడ్ ఇన్స్పెక్టర్. నేను ఏంటో ఏగలని సంసారం చేస్తున్నా ఇడ్లీలో. ఒక్క నిమిషం. ఎక్కడ? అమీర్పేట. వస్తారు, ఎంతసేపు ఉండాలి? తెల్లారులు దెబ్బలు అక్కడ. తెల్లారులు అక్కడ దెబ్బడని నేను జాబ్ చేస్తున్నాను, ఇంకేమైనా చేస్తున్నారా?
నా జాబ్ కర్తవ్యం నేను చేయాలి కదా. అవును సార్. ఓకే, యాజ్ అ ఫుడ్ ఇన్స్పెక్టర్ గా అరెస్ట్ చేయాలి. అవును సార్. నాన్న చెప్పినాను దానికి సాయంత్రం పని ఉంది, వెళ్ళాను. మరి దానికి ఆడ పట్టుకెళ్ళండి సార్. మరి తెల్లారి నేను ఉండలేను కాబట్టి తెల్లారి ఆడే ఉంటాడు కాబట్టి ఆనే తీసుకెళ్ళాలి. పదనన్నా ఎక్స్ట్రా జబర్దస్త్. అడిగోళ్ళ చూడు ఆకతాయిరో గిరిగిస్తే చాలు గీటు రాయిరో. అబ్బరే చెప్పడం మర్చిపోయాను రా. ఈ రోజు నా లైఫ్ హ్యాపీ. జాబ్ మానేసా. నువ్వు మానేసు, నా జాబ్ తీసేశారు. నన్ను తీసేస్తానంటే నేనే మానేశారా? ఏరా ఎందుకు తీస్తారు? మా బాస్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పడం తీస్తారా? గుడ్ మార్నింగ్ చెప్పొచ్చు కదరా. అప్పుడు పడుకున్నాను రా. సార్ నిన్నెందుకు తీశారు? మా బాస్ నన్ను టీ తెమ్మంటాడేంట్రా? ఎంత ఆఫీస్ బాయ్ అయితే మాత్రం అవును నువ్వేరే మానేసావు. అరే నా చాలా చిన్న ప్రాబ్లం రా. ఏదో గర్ల్ ఫ్రెండ్ ఉంటది, లేకపోతే ఎవరో వైఫ్ ఉంటది. ఇప్పుడు మన ఆఫీస్ టైమింగ్స్ ఏంటి చెప్పు? మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు. 5 to 6 అండ్ ఎక్స్ట్రా పని చేస్తే దానికి తిట్టి తీసాడు రా. ఏం చేసావు? ఇప్పుడు 5 to 6 ఎవరు ఉండరు కదా, అందరు వెళ్ళిపోతారు కదా. ఇంటర్నెట్ ఉంది, సిస్టమ్ ఖాళీగా ఉందని చెప్పి. అయినా నువ్వు వీడియో చూస్తాను అతనికి తెలిసింది. మా బాస్ వెనక అతను సీసీ కెమెరా చూస్తున్నాడు రా. అతని దగ్గర సిస్టమ్ ఉందిగా, అతని సిస్టమ్ లో చూసుకోవచ్చుగా వీడియోలు కావాలంటే. నీకు అలా అర్థమైందా? సరే ఏదేమైనా రా, ఇప్పుడు దాకా మనం కష్టపడ్డాను రా. ఇక్కడి నుంచి ఫుల్ గా ఎంజాయ్ చేయాలరా మనం. అరే మంచి ట్రిప్ కి వెళ్తారా? అవునరే నీకు రెంట్ కట్టమని 2,000 ఇచ్చి ఏం చేశారా? మొన్న ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాను రా. అక్కడ పాప అడుక్కున్నాను చూస్తే చాలా బాధేసింది రా. చిల్లర వేద్దాం అనుకున్నా, నా దగ్గర 2,000 ఉంది. చిల్లర కావాలి అని చెప్పి వైన్ షాప్ కి ఫుల్ బాటిల్ కొన్నాను రా. ఒక 10 రూపాయలు చేంజ్ వచ్చింది రా, అది అడిగి ఇచ్చాను రా. నువ్వు ఫుల్ బాటిల్ తాగడానికి అడుక్కునేవాడు స్టోరీ చెప్పి 10 రూపాయలు. మొన్న నీ కరెంట్ బిల్ కట్టమని చెప్పి 1000 రూపాయలు ఇచ్చాను, అదేమైంది? కరెంట్ బిల్ కడదామని చెప్పి వెళ్తుంటే దారిలో క్లబ్ లో నా ఫ్రెండ్ ప్యాక్ ఆడుతున్నాడు రా. వాడు చెప్పాను ప్యాక్ ఆడితే డబ్బులు పోతాయి అంటే వెళ్ళలేదు. నేను ఆడాను 1000 రూపాయలు పోయి. అప్పుడు నమ్మాడు. నీకు 5,000 ఇచ్చాం కదా, అవేం చేసి? మొన్న ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగింది. లిఫ్ట్ ఇచ్చా. ఇద్దరం వెళ్తున్నాం, ఫుల్ వర్షం, తడిసిపోయిన బట్టలతో అమ్మాయిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే బాగోదని చెప్పని దగ్గర హోటల్ ఉంటే రూమ్ తీసుకుని ఇద్దరం బట్టలు ఆరబెట్టుకున్నాం. ఇద్దరం బట్టలు ఆరబెట్టుకుని కొంచెం పిండుకొని బట్టలు ఆరిన తర్వాత బట్టలు వేసుకుని వెళ్తుంటే హోటల్ 5,000 అడిగాడు రా. అరే మా టిప్ కూడా ఇవ్వాల్సింది కదా బాయ్ కి. నా దగ్గర రూమ్ బుక్ చేసుకొని ఇప్పుడు మన డబ్బులు సడన్ గా డబ్బులు అంటే ట్రిప్ కి వెళ్దామంటే ఓ పని చేద్దారా? ఏంటి చెప్పు? నాకు ఒక అక్క శకుంతలకు తెలుసు, ఆ అక్క దగ్గరికి వెళ్తే పని అయిపోద్దిరా. వెళ్ళి అడుగుదాం రా. ఆవిడ కొంచెం సరే పదండి. ఎవడరా మనం అనేది? మనం అంటే ఎవరో ఎరకనా నల్ల బాలు నాకి చంపిస్తా. ఏసేయ్. ఎక్కడ ఉన్నారా నువ్వు? ఇన్నాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఏం చేస్తున్నా? నా దగ్గర డబ్బులు లేవు. అక్క ఏం బ్రో, మీ అక్క ఇంత మంచిగా ఉన్నది ఒక్కసారి కూడా చెప్పలేరు. చెక్కు ఎంత? 1,00,000. ఆ 1,00,000కి ఇంకొక 10,000 ఇస్తా. రాత్రికి మల్లెపూలు మంచి పట్టు చీర కట్టుకుని రెడీ ఉండు. బావ బాగున్నాడు కదరా? అవునక్క. ఈరోజు ఎవరైనా వచ్చారా మన కోసం? ఇంకా ఏం రాలేదక్క. ఎవరు? అక్క అప్పటి నీకు వచ్చినాం అక్క. మా ముగ్గురికి తల 1,00,000 ఇస్తే 1,00,000 ఎందుకురా? నా లివర్ లో రాయి ఉంది అక్క. కిడ్నీలో కదరా రాళ్ళు ఉండేది. మొన్న ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వెళ్తుంటే ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది అక్క. అనగానే ఆ కిడ్నీకి వెళ్ళి లివర్ కతికిపోయింది అక్క. కొంచెం గట్టిగా ఎగిరితే నోట్లోంచి వచ్చేదిగా. తర్వాత స్పీడ్ బ్రేకర్ లేదక్క. నీ సంగతి ఏంట్రా? మా చెల్లికి పెళ్లి చేయలేక మా నాన్న 25 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాడు అక్క. 25 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాడు. మీ చెల్లి ఏజ్ ఎంతరా? 45. 40 అయితే అక్క కదరా? మా అక్క పేరు చెల్లిని పెట్టుకున్నాం ముద్దుగా. నాకు పత్తి వ్యాపారం అంటే ఇష్టం అండి. మా నాన్న అడిగి పత్తి పండుగని పత్తి విత్తనాలు కూడా వేసానండి. అందులో ఏంటో తెలియకుండా సడన్ గా మామిడి చెట్లు వచ్చాయండి. మామిడికాయలు కూడా మంచియేగా. నాకు పత్తి వ్యాపారం ఇష్టం అండి. నేను పత్తిది మళ్ళీ ఇంకేదైనా చెయ్యాలి. ప్లీజ్ అక్క, నువ్వు దయచేస్తే ఇట్లా ముగ్గురం సెటిల్ అవుతాం అక్క. చాలా కష్టాలు ఉన్నాయక్క. నమ్మద్దు. ప్లీజ్ అక్క. అన్న మన టీమ్ లోకి ఎవరినో పిలిచి వాళ్ళ కాళ్ళు పట్టుకునే బదులు మీరే చేయొచ్చు కదన్న బాగా. సరే ఇవాళ వచ్చా గుర్తుంది కదా? నెల తిరిగేసరికి అసలు మొత్తం ఇచ్చేది. థ్యాంక్స్ అండి. ఒక నెల తర్వాత డబ్బులన్నీ అయిపోయినాయి. ఈ డబ్బులన్నా అట్లీస్ట్ పిలిపిద్దాం రా. ఇంకా నీకోసం రా, పిలిపించండి రా. సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదెవడైనా సై సై నువ్వు సై అన్న అనుకున్న సై.
లేవురా? లేవా అక్క? లేవా? ఖర్చు అయిపోయినాయి. పైసలు లేరా? ఈ పాకెట్లు ఉండేవి అయిపోయి మొత్తం. చక్కుంతలు ఎక్కడ? చక్కు చెక్కుతా బిడ్డ, పైసలేడ్రా? సారీ అక్క, ఇంకొక 1 month టైం అక్క, నేను తీర్చేసి నీ కాళ్ళు పట్టుకుంటా అక్క, ప్లీజ్ అక్క. సరే, నెల తిరిగే లోపు డబ్బులు ఇలేదా కొడుస్తా బిడ్డ. ఓకే అండి, మీరు వెళ్ళండి. ఇక్కడేదో మోటార్ ఉందిరా. రే, టైం అయింది కదరా? ఇందులో డబ్బులు ఉన్నాయరా? ఎంత ఉన్నారా? 6 లక్షలు ఉన్నాయరా? ఏడ్రా పైసలు తెచ్చిర్రాలు? గయ్యలేదక్క, వాళ్ళు ఎక్కడ ఉండరు? వచ్చిన ఆవురా, పైసలేరా? ఏందో వదులుతున్నావు? ఏందో అడగాలి, ఇజ్జత్ ఇవ్వాలి, ఇజ్జత్ ఇవ్వాలి. పైసలు అడుగు తరిగి ఇట్లా మళ్ళా. యా, ఈ దొంగ నోట్లు. ఇప్పుడు ఉంది మీకు రోహిణి దగ్గర. అరే రామప్రసాద్, అర్థమైందా? ఉండరా? అరే రే, కొడతా, కొడతా, అడుగు, ఏంది బరి? అరే రే సీనా, ఏంది? ఒక్క అడుగు. నరాలు తెగిపోతే పట్టుకో. మళ్ళా వరకు మళ్ళా అడగకు, అర్థం లోపల ఉన్న బీపీ బయటకు వచ్చిందంటే ఇట్లా మంచిగా ఉండాలి. సీనా. అవి దొంగ నోట్లు. అడిగే పద్ధతి వడ్డీతో సహా ఇచ్చే రోహిణి. ఏం లేదక్క, ఒకవేళ మాకు పైసలు వడ్లుతున్నావేందే? పైసలు ఇస్తారే, ఎంత ఇచ్చినావే? 3 లక్షలు కట్టినావు కదరా? సీనా కూర్చో కూర్చో. అక్క 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 కావాలంటే కొట్టక్క, అక్క నీ దండం పెడతా అక్క. పెళ్లి చేసుకుంటున్నావా? అది లేదండి. డబ్బులేరా? డబ్బులే. బాగుందండి, ఇంకోసారి కొట్టండి. డబ్బులు ఇలేదు కాబట్టి నా ఇంట్లో ఏం చేయాలో తెలుసుగా. ఎక్స్ట్రా జబర్దస్త్. నాకు 2 కొడుకులు మేడం, ఒక పనుడు. నేను సంపాదిస్తాను మేడం, మా ఇంట్లో ఏమో ఖర్చు పెట్టేస్తారు. అసలు మెయిన్ పాయింట్ చెప్పాలి, ఈ స్కిట్ రాసింది వేరేడైనా ఈ స్కిట్ లేపాల్సిన బాధ్యత నాదే. రే పెద్దనా, ఏంటన్నా? బీరువాలో 10,000 పెట్టాను కదా, ఏం చేసావు? ఇంట్లో ఒక్కడ ఉంటున్నానా? తమ్ముడు ఉంటున్నాడు కదా. చిన్నడా ఏంటి అడుగుతున్నావు? ఏంటి లోపల ఏం చేస్తున్నారా? ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అవుతున్నా. సరే నువ్వేం చేస్తున్నావు లోపల? నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను. గ్రూప్స్? ఏ గ్రూప్? వాట్సాప్ గ్రూప్ కి. మా నాన్న అడుగుతున్నాడు చెడు. బీరువాలో 10,000 పెట్టాను కదా, కనబట్లేవేంటి? నేను ఒక 5,000 తీసుకున్నా, అన్న ఒక 5,000 తీసుకుండు. అదేంట్రా తీసుకోలేదని చెప్పావు? నువ్వు ఏమడిగావు? 10,000 అన్నావు. నేను 10,000 తీసుకున్నా, 5,000 తీసుకున్నా. మన చెల్లి ఏం చేస్తున్నా? రాక్షసి చెల్లి చెల్లమ్మా, లోపల ఏం చేస్తున్నావు? చదువుకుంటానయ్యా. నేను చెప్పు. చదువుకుంటున్నావు? ఇన్స్టాగ్రామ్ చూస్తున్నావా? అదే అన్న ఇన్స్టాగ్రామ్. నీకు దాని గురించి బాగా తెలుసా? తెలుసు. కరెక్ట్ చెప్పరా. ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని గ్రామ్స్ ఉంటాయి? తెలీదన్నా. ఇంటర్నెట్ ఉందా? ఉంది. ఇంటర్నెట్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఒరే ఇదంతా కాదురా, మన పనుడేడి? పనుడా? ఒకటే ఒక్కడు మనగాడు, ఊరే వచ్చిన పనివాడు, విపరీతం ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు. ఒకడే ఒక్కడు మొనగాడు, ఊరే మెచ్చిన పనివాడు. నువ్వు ఎంత పనుడో నాకు తెలుసు కానీ ఏం చేస్తున్నావు? ఏంట్రా సిగ్గుపడుతున్నావు? ఏం చేసి వచ్చావేంటి? మా కుక్క పిల్లలు పెట్టిందండి. దానికి కారణం నువ్వే ఏంటి? కమ్ చేసి నా లవర్ ఫోన్ చేస్తుంది, నేను లేనని చెప్పు. నేనున్నానండి. రే లోపలికి పని చేయి. ఏంటంటే వంట చేయమంటారు? అక్కడ కూరగాయలు కట్ చేయాలి, ఆ కత్తికి ఏమో 10 లేదు, 10 పెట్టించారు. ఇదిగో దీంతో వంట చేయి. దీంతో ఎలా కట్ చేద్దాం అండి? కత్తి కన్నా కలం గొప్పది అంటారుగా, అందుకే దీంతో కట్ చేయి. లోపలికి వెళ్ళి నాన్నకి ఏం కావాలి చూడు. ఒక కాఫీ తీసుకురా. లైట్ గానే స్ట్రాంగ్ గానే? స్ట్రాంగ్ ఉండాలి. నాకు ఇంకా స్ట్రాంగ్ ఉండాలి. ఓకే. ఏంటి ఎంత స్ట్రాంగ్ ఉంది? స్ట్రాంగ్ గా కాలం మందే తీసుకొచ్చా. ఎవరికి ఇవ్వాల్సింది ఎవరికి ఇచ్చారా నువ్వు? అది నా కదరా ఇవ్వాల్సింది. సారీ అండి, పొరపాటులోనే. లోపలికి వెళ్ళి నాకు జీడిపప్పు ఉప్మా తీసుకురా. జీడిపప్పు ఎక్కువ ఉండాలి. నాకు ఆడికన్నా ఎక్కువ జీడిపప్పు ఉండాలి. పట్టరా. ఏంట్రా మొత్తం జీడిపప్పు ఉంది ఇందులో? నీకు ఎక్కువ ఉండాలని మొత్తం జీడిపప్పులు వేసి. ఉప్మా ఇందులో? ఉప్మా కింద ఉంటుంది సార్ లైట్ గా. ఇది ఒకటే? అదే ఉప్మా. తినరా మొత్తం కూర్చొని. ఎలా లోపలికి?
సెక్సీ సన్నీ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం. అంతేలే, సుధీర్ గాడు సీన్ గాడు హీరో కాగా ఈడికేముంది. నమస్కారం అండి. నమస్కారం. మీ రిపోర్ట్ బానే ఉందండి. చాలా థ్యాంక్స్ అయ్యా. కానీ పక్కింట్లో వెంకట్రావు గారికి హార్ట్ లో హోల్ పడి కడుపున ప్రాబ్లం అయిపోయిందండి. ఇది కొంచెం ఇచ్చేయండి. సరే ఇచ్చేస్తాను. వెళ్ళు. హార్ట్ లో హోల్, ఈ విషయం ఎవ్వరికి చెప్పకూడదు. హార్ట్ లో హోల్ లేవు, ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. హార్ట్ లో హోల్ ఉందా? అన్న ఏంటి నాకు ఈ విషయం దాచాడు? ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. మా అన్నయ్య హార్ట్ లో హోల్ పడిందా? మా అమ్మగారికి హార్ట్ లో హోల్ ఉంది. మొత్తం పాటలని మా అమ్మగారికి హార్ట్ లో హోల్ ఉంది. కిడ్నీలో ఎవరు పాడైపోయి త్వరగా చనిపోతారా? అమ్మో, ఆవిడ జాగ్రత్త చూసుకోవాలి. పెద్దరా ఎందుకు అంత గట్టిగా అరుస్తావు? హార్ట్ గా జాగ్రత్త ఉండాలి కదా అన్నయ్య. ఎందుకంటే గట్టిగా అరుస్తావు? జాగ్రత్తగా ఉండాలి. హార్ట్ అనుకున్నావు ఏమనుకున్నావు? అన్నయ్య ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? అది హార్ట్ అనుకున్నావు ఏమనుకున్నావు? అమ్మాయి గారు ఎందుకంటే వాళ్ళు గట్టిగా అరుస్తారు? అది గుండె అనుకున్నారా, గుండె అనుకుంటున్నారా? నా కూతురు మీదట్రా నువ్వు. అరద్దు నాన్న అలాగా. జాగ్రత్తగా ఉన్నానా అన్నయ్య? జాగ్రత్తగా ఉండన్నయ్య. అన్నయ్య జాగ్రత్తగా ఉండన్నయ్య. అమ్మాయి గారు జాగ్రత్తగా ఉండను. నువ్వేట్రా నీ ఓవర్ స్టేట్ ఎంతకి? మీకేం తెలుసు సార్? నాకు తెలుసులే. నానా అన్నయ్య అన్నయ్య అమ్మాయి గారు, అమ్మాయి గారు. నానా నువ్వు రా, వచ్చి కూర్చో. అన్నయ్య నువ్వు రా, కూర్చో. మీరు కూడా కూర్చోండి. గుండె జబ్బు వచ్చిన వాళ్ళు ఈ జీడిపప్పులు బాదం పప్పు తింటే మంచిదంట. అమ్మాయి గారు ఈ తినండి. మీకు గుండె జబ్బు వచ్చిన వాళ్ళు జీడిపప్పు తింటే మంచిది. అన్నయ్య మీరు తినండి. గుండె జబ్బు వచ్చిన వాళ్ళు జీడిపప్పు తింటే మంచిది. అన్నయ్య నువ్వు తినన్నయ్య. నువ్వు తిన్నానా? నాకెందుకురా? ఏమండి వాళ్ళు తిన్నా తినకపోయినా పర్లేదండి, మీరు తినండి. ఇటు ఇవ్వండి. మీరు ఎందుకు రోజు తింటారు కదా, మీరు తినండి. అమ్మాయి గారు మీరు బాగుంటే ఏంట్రా ఎక్సైట్ చేస్తున్నావు? నన్ను కూర్చోనానా. అసలుకే రేపే మా పని ఉంది. ఏంటి? ఏమీ లేదులే. పాపం మా అన్నయ్య ఎన్ని రోజులు ఉంటాడో ఏమో. పాపం మా అన్నయ్య ఎన్ని రోజులు ఉంటాడో ఏమో. రా రా రా, దిగు దిగు దిగు. అమ్మాయి గారు, అమ్మాయి గారు. అరే దరిద్రుడా, ఏం చేస్తున్నారా? మీరందరూ నొక్కుతున్నాను కదండి ఆవిడకి. నొక్కుతా అనుకున్నా. కాలు కాలు. నాకు నిద్ర వస్తుందిరా. నానా పడుకుందా? మా నాన్న మీద కాలు వేసుకుని ఎన్ని రోజులు అయిందో. అమ్మాయి వాళ్ళందరూ బాగానే ఉన్నారు. అమ్మాయి గారి ఆరోగ్యం బాగాలేదు. కొడతారు. మీకేం తెలుస్తారు ఆవిడ గురించి? ఏం తెలుసా నీకు? మీ చెల్లికి, మా చెల్లికి హార్ట్ లో హోల్ ఉంది, లివర్ డ్యామేజ్ అయింది, కిడ్నీ పోయింది, త్వరలో చచ్చిపోతుంది సార్. ఏం మాట్లాడుతావు నువ్వు? నాకు అవన్నీ కాదు, ఇవన్నీ ప్రాబ్లం ఉంది మా అన్నయ్యకి. అదేంటమ్మా, ఇందాక మీరే కదా రిపోర్ట్ తీసి చూసి హార్ట్ లో హోల్ అది ఇది వెళ్ళిపోయారు లోపలికి. ఆ ప్రాబ్లం ఉంది నాకు కదరా, మా అన్నయ్యకి. నాకు ప్రాబ్లం ఏంట్రా? ఆ రిపోర్ట్ వచ్చి మనకు కదా, నాన్నకి కదా. హార్ట్ లో హోల్ ఉంది, మొత్తం బ్రెయిన్ లో హోల్ ఉంది, మొత్తం డైరెక్ట్ వచ్చిపోతున్నాడు. అది ఆ రిపోర్ట్ నా కాదురా, మరి ఎవరు? పక్కింటి వెంకట్రావుది. తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నా కదా నువ్వు అనుకుని. నేను కాదు, ఈడు ఓవర్ యాక్షన్ చేస్తుంటు. నా కూతురుతో ఏం పనిరా నీకు? అమ్మాయి గారు బాగుండాలి, మీరు అందరూ బాగుండాలి. మీ అందరం బాగుంటావు, నువ్వు కాలు లేకుండా ఉంటే చాలు. ఓకే ఓకే. ఎక్స్ట్రా జబర్దస్త్. మర్చిపోయి అమ్మాయి పాయింట్ వేసుకొచ్చాడు. పొద్దున్న 7ంటికి షూటింగ్ అన్నారు, లొకేషన్ కి వచ్చా ఇప్పుడు దాకా ఒక్కళ్ళు రాలేదు. హీరో వచ్చాడు ఫస్ట్, వాళ్ళు రావాలి కదా. హీరో వచ్చినా రాకపోయినా పర్లేదు, ముందు అసిస్టెంట్ వచ్చాడు కదా, దానికోసం రావాలి కదా. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? సరే ఫోన్ చేసి పిలిపి. ఎవరు, స్వాతినా రమ్యనా? నువ్వు ఈ మధ్య చాలా ఎక్కువ చేస్తున్నారా, ఎక్కువ చేస్తే తీసేస్తా అని చెప్తున్నా. నన్ను తీసేస్తావా? నీ దగ్గర 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా, నువ్వు చేసి అన్ని పనులు నాకు తెలుసు. న్యూస్ ఛానల్ కలమంటావా? వచ్చినా బాబు రే. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? న్యూస్ ఛానల్ వెళ్తావు. అరే ఇస్తాలేరా ఏదో ఒకటి అడుగుతా. పెద్ద న్యూస్ ఛానల్ ఫస్ట్ ఫోన్ చేస్తా, డైరెక్షన్ వాళ్ళ పిల్లలు. హలో అసిస్టెంట్ డైరెక్టర్. సారీ సార్. ఏమయ్యా ఏంటయ్యా లేటు? అంటే మీరు నైట్ టైం బయటకి లేట్గా వస్తారని చెప్పి ఆ ఉద్దేశంతో నేను లేట్గా వచ్చాను సార్.
డైరెక్ట్ గారు వస్తున్నారు, ఇలా మీరు స్క్రిప్ట్ చూడమని చెప్పారు సార్. ఏ ఇదేంటే చల్లగుంది. ఫ్రిడ్జ్ లో పెట్టాను సార్ స్క్రిప్ట్ పేపర్స్. దేనికి? అంటే స్క్రిప్ట్ ఫ్రెష్ గా ఉండాలి కదా, ఫ్రెష్ గా ఉండాలి కదా. ఏంటి అన్ని గీతలు మలుపులు ఇన్ని రాశారు, ఎక్కడ పెట్టారు? కథలో మళ్ళీ అడిగారు కదా సార్ మీరే. ఇదేంటే చేంజ్ పెట్టారు? కథలో చేంజ్ గా అడిగారు కదా సార్ కొంచెం. సరే గాని సినిమా పేరేం పెట్టారు? ఎర్రి మేక. ఎర్రి మేక. ఏంటిది? గోట్. ఎర్రి మేక. నీకు కరెక్ట్ టైటిల్ మార్చొచ్చు కదా. టైటిల్ ఆడి ఫస్ట్ ఒకటి అనుకున్నాం సార్, అది కరెక్ట్ సెట్ అయిపోతుందని చెప్పి వాళ్ళు ఎర్రి మేకని పెట్టారు సార్. ఇప్పుడు ఎర్రి అనేది ఎవరికి ఉండదని తెలియదు ట్విస్ట్. అందులో పార్ట్ 1 పార్ట్ 2 ఉంది సార్ మనకి సినిమా. పార్ట్ 1 పార్ట్ 2 కూడానా? ఫస్ట్ పార్ట్ 2 చేస్తున్నాం. ఇది హిట్ అయింది అనుకోండి సార్, 1 చేస్తాం. ఫ్లాప్ అయింది 2 తో ఆపేస్తాం. నువ్వు డైరెక్టర్ నువ్వు డైరెక్టర్ గారు రండి. ఓ కాలమా ఇది నీ జాలమా. ఆయన డైరెక్టర్. డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కూడా సార్. సినిమా బాగా రావాలి సార్. నీకు ముందే ఎలా ఉన్నావు, తీసాకేమవుతావు? కాదేంటి మొత్తం ఏదో ఆస్తి తీసుకొని సినిమా తీస్తున్నట్టు అలాగే. అవును సార్, ఉన్న కొబ్బరి తోటలు, చెరువులు, ఇరువులు, పొలాలు, గిలాలు అన్ని అమ్ముకున్నాను సార్. ప్రతి రూపాయి కూడా అతుందే సార్. సినిమా బాగా రావాలి సార్. బాగా వస్తుందండి. మీరు బాగా చేయాలి సార్. చేస్తామండి, చేద్దాం. బాగా చేస్తారే, మన కష్టాలన్నీ తీరిపోతాయి. అంకుల్ బాగా చేస్తారు కదా. చేస్తారమ్మా. కొట్టండి. రాసి పెట్టుకో సుధీర్, రాసి పెట్టుకో. సూపర్ హిట్, సూపర్ హిట్. ఫస్ట్ సీన్ ఏంటి చెప్పండి. సార్ ఫస్ట్ ఇంట్రడక్షన్ సార్, మీరు బాగా రావాలి సార్. బాగా వస్తానండి, నో ప్రాబ్లం. రెడీ, కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. కట్ సార్. టేక్ 15. కట్ సార్. దండం పెడతా సార్, కొంచెం బాగా చేయండి సార్. టేక్ 40. యాక్షన్. కట్ సార్. బాగా చేయండి సార్. బాగా చేయలేదు చెప్పచ్చు కదా. పొలాలు అమ్ముకున్నాను సార్. పాపం సార్, మొత్తం ఆస్తులు అనుకుని సినిమా తీస్తున్నారు సార్. బాగా చేయండి సార్. ఏమయ్యా ఇటు రావయ్యా. చెప్పండి సార్. పరిగెత్తడం ఇంకంత మించి ఏం చేస్తారా ఎవడన్నా? సార్ ఓ పని చేద్దాం సార్, ఈ రన్నింగ్ అలసిపోయారు కదా, వేరే సీన్ చేద్దాం. హీరోని పిలిపించి హీరోని ప్రపోజ్ సీన్ పెడదాం సార్. ఇది బాగా చేయమనండి ఆయన్ని. ఇది ఖచ్చితంగా బాగానే చేస్తారు, టెన్షన్ పడకండి. హీరోని పిలండి. ఏంటి సీన్ ఏంటి? మీరు ప్రపోజ్ చేయడం సార్. ఓకే డన్, రెడీ. రెడీ సార్. కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. ఏయ్ నువ్వు నాకు చాలా కట్ సార్. ఏం కావాలి సార్? సార్ అగ్గిపెట్టండి సార్. ఆగండి, మీకు ఏం కావాలి చెప్పండి సార్. ఏం రావట్లేదు నా దగ్గర నుంచి. ఎక్స్ప్రెషన్ సార్, ఎక్స్ప్రెషన్ సార్. సార్ ముగ్గురు జీవితాలు సార్. ఎరగకూడదు, ఎప్పుడు ఎరగకూడదు. చూడండి ఇప్పుడు చూడండి. కమ్ ఆన్, ఎర్రి మేక, ఎర్రి మేక. కెమెరా సార్. రోలింగ్ సార్. యాక్షన్. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. మనకు అవ్వదమ్మా. సీన్ బాగా చచ్చిపోతారు సార్. ఆయన పర్ఫార్మెన్స్ చచ్చిపోతున్నాను సార్. ఏం మాట్లాడుతున్నారు సార్? 5 కోట్లు పెట్టి సినిమా తీస్తుంటే ఆమె యాక్ట్ చేయలేరు మీరు. ఏమా హీరో అని ప్రపోజ్ చేయాలి, ఇంతకన్నా యాక్టింగ్ ఏమని చేస్తావే చెప్పు. ఆర్టిఫిషియల్ వచ్చేస్తుంది సార్ బయటికి. నేచురల్ గా రావాలి అంతేనా? అంతే సార్. ఓకే డన్. ఇప్పుడు వస్తారు నేచురల్ గా. ఇది అంతగా వేరే సీన్ డాన్స్ చేద్దాం సార్. డాన్స్ మామూలుగా ఉంటుంది సార్. చూడండి మీరు డాన్స్ చూడండి కావాలంటే. రెడీ, మ్యూజిక్ పెట్టమనండి సార్. కెమెరా మ్యూజిక్. కట్ సార్. ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, నేను చేస్తాను. అలా కత్తేదిరా, అలా కత్తేదిరా. ఆ డైలాగ్ ఒకటి చెప్పించండి. ఏ డైలాగ్ చెప్పండి చెప్పండి చెప్పండి. ఇప్పుడు చేస్తా. ప్రపోజ్ చేయండి సార్ బాగా. ప్రపోజ్ చేయాలి. ఓకే రెడీ. యాక్షన్. ఐ లవ్ యూ. మీరు చేయరు సార్. ఏం చేస్తున్నాడు సార్? కుట్లు తెప్పించుకున్నారు సార్. కుట్లు తెప్పుకోవడం ఏంటండి బాబు? మీరు చేయరా సార్. నువ్వేదో చేయరా, అవతల చచ్చిపోయినా. బాబు చేస్తున్నారా? ఏ ఫైటర్. ఫైట్ సీనా? బాగా చేయండి సార్. ఒక్కటి యాక్షన్. కట్ సార్. ఈయన ఎక్కడ చేయాల్సిన సౌండ్లు యాక్షన్ లో చేస్తున్నాడు. పాయిజన్ సార్ అది. ఏం కావాలి సార్? చచ్చిపోతారు సార్. చచ్చిపోతారు సార్. ఆగండి సార్. చేయమని సార్ 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 కొంచెం బాగా చేయండి సార్ మీరు. మీరు కాదు, ఇగో నేను తాగుతా. ఇప్పుడు ఎరగదు. హీరో చచ్చిపోయే సీన్ ఉంది కదా, ఇగో నేను ఒరిజినల్ గా తాగి చేస్తాను.
చూడండి సార్, ఒరిజినల్ విషయం ఇచ్చినా సరిగ్గా చేయట్లేదు సార్. సార్, నిజంగా చచ్చిపోయాడు సార్ వాడు. సార్ లక్ష్మి కాల్ చేస్తుంది. ఎవరు? లక్ష్మి. వీడితో సినిమా స్టార్ట్ చేసి మనం ఎర్రి మేకలు అయ్యాం. పదరా రండి సార్. ఏ ఎర్రి మేక నీకు అవకాశం ఇస్తాను, నేను చూస్తారా? ఎర్రి మేక, ఎర్రి మేక. ఎక్స్ట్రా జబర్దస్త్. ఫ్రెండ్స్ అంటే మనరా. అవునరా. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, ఒకే ఊర్లో పుట్టాం. అదే ఊర్లో ఈ రోజు నువ్వు ఎస్ఐగా పోస్టింగ్, అదే ఊరు నేను డాక్టర్కి వెళ్తున్నాను. చిన్నప్పుడు మనల్ని ఎదవలు చెప్పినారు కదా, ఇప్పుడు చూస్తే మనల్ని నువ్వు పోలీస్ అయ్యావు, నేను డాక్టర్ అయ్యాను. నీ ఫీలింగ్ ఏంటి అంతకి అసలు? 10 నిమిషాలన్నా మనల్ని పట్టుకునే వాళ్ళు గడ్డ పని వేసుకునే ఆనందం ఉందిరా. అందుకే ఎస్ఐ ఎలాగయ్యారా నువ్వు? ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి కదా, అవును. వాల్ జంపులు, రన్నింగ్లు ఎన్ని అని చెప్పినని. హై జంప్ ఎలాగెళ్ళారు ఎందుకు? చాలా పెద్ద వాళ్ళు ఉందిరా బాబు, వాళ్ళది మామూలు కాదు. ఎన్ని గోడలు తొక్కాడు, ఎన్ని గోడలు తొక్కాడు. అంత పెద్ద గోడ దూకేశారా? గోడ కానీ నాకు చిన్న భయం వేసింది, అమ్మ ఎంత పెద్ద గోడ ఎలా దూకుదామని రిక్వెస్ట్ చేశా. సార్ అక్కడ లేడీస్ హాస్టల్ చిన్న బోర్డు ఎట్టండి, మనం ఎగిరేస్తాం అని చెప్పాను అన్న. వాళ్ళు పెట్టారు లేదు, గోడ కన్నా ఎక్కువ ఇటు ఎగిరాను నేను. మరి రన్నింగ్ కూడా అందరితో పరిగెట్టాలంటే మనకు కష్టం అని చెప్పారా. సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళా. సార్ వెనకాల ఇద్దరు పోలీసులు, అరే పట్టుకోండి అని అనండి, నేను పరిగెడతా. సరే మరి నువ్వు డాక్టర్ ఎలా అయ్యావరా? కాస్ట్యూమ్ దగ్గరికి వెళ్ళాను, కోటి మని ఇచ్చాడు, అయిపోయాను. అది కాదురా, మరి ఎంబీబీఎస్ చదవాలి కదా. చదివేసా. ఎప్పుడు? ఇందా క్యారీవన్ ఖాళీగా ఉన్నాను, ఎంబీబీఎస్ అని చదివేసా. ఊరు వెళ్దాం. ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లి గారు, మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. మాయా మన రామారావు వెళ్ళాడు, ఊర్లో 4 అంతస్తుల బిల్డింగ్ అడిగాడు. అంత పెద్ద తాడు ఎక్కడ దొరికింది అడిగా? చిన్న తాడు మొక్కుండి మాయా. ఎందుకురా? ఈ పంచికి నా పీకక్కడే ఉంటాను. ఏమైందిరా? టీవీలో చూస్తుంటే బాగుంది కానీ దగ్గర నుంచి ఎలా కట్టమ్మాయా? మేడం గారు చెప్పమన్నారు. నాకు డౌట్, ఏంట్రా? ఊర్లో లేకదోడు చాలా ఉన్నాయి కదా, లేకదోడు అంటే ఏంటి మాయా? ఏం లేదురా, ఇప్పుడు దూడ అందనుకో, అది మామూలు దూడ. ఓకే అందనుకో, అది లేగు దూడ. అని ఊరు నుండి వెళ్ళిపోయారు కదా రాంపేహదను సుధీరను. అలాంటి సిటీలో గొప్పలు అయిపోయారు. చెవులో పువ్వు ఎట్టాడు చెప్పుకోమన్నమాట. అందుకే నీకు చెప్పాను. మన ఊరికి వస్తారంట, వచ్చి మన ఊరినంటే బాగు చేసేస్తారంట. ఇప్పుడు పాడైపోయినట్టు ఊరంతా. ఊరికి మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా మనమే. ఆడవట చెడునికి వచ్చా అదేమయ్యా. దాదా ఎలా చేస్తారు మనం చూద్దాం. నమస్కారం అండి. అలాగే. నమస్తే అండి. అలాగే. నమస్కారం పెడితే తిరిగి పెట్టొచ్చు కదా. తిరిగి పెడతాను. మనకి టైం వస్తుంది, నువ్వు సీఏ కదా, ఊర్లో వేస్తే మూసేద్దామండి. సరే పద, మన ప్రొఫెషన్ చూసుకోండి. సార్ ఇది మా హాస్పిటల్, మీరు కొంచెం పక్కెళ్తారా? ఇలాంటి పోలీస్ అంటే ఒకడంట డాక్టర్ అంట, ఈ ఊరిని బాగు చేయడానికి వచ్చారు. హలో గురుగారు, పోలీస్ స్టేషన్ కొంచెం పక్కన ఉండండి. సినిమా థియేటర్ అనుకున్నాం. అంటే రియాక్షన్స్ ఒకటి ఫస్ట్ లో బాగుండేది అని అనేవాడు, ఇప్పుడు అంటున్నాడు. డాక్టర్ గారండి, చెప్పమ్మా. కడుపులో బిడ్డ అడ్డం తిరిగిపోయినట్టుందండి. అవునమ్మా, తలటి వైపు వచ్చింది. ఒకసారి బీపీ చెక్ చేయాలరా మా దగ్గర? ఏం చేస్తున్నా? పాపం బిడ్డ అడ్డం తిరిగిందట కొంచెం. అవునా? ఒక్క నిమిషం. ఏం చేస్తామయ్యా? లాలీపాప్ ఎక్కడున్నాడమ్మా? తలకి ఎక్కడుంది? ఇక్కడ ఉందండి తలకాయ. ఆ చెట్టే ఇడికి తిరిగి లాలీపాప్ ఇంకా లాలీపాప్ పైకి వచ్చాడమ్మా. ఈ మాత్రం దానికి బీపీ చెకప్లు, బ్లడ్ చెకప్లు వెళ్ళాలివా? ఎక్కడ చదువుకున్నారా ఎంబీబీఎస్? నువ్వు వెళ్ళమ్మా తల్లి, ఇలాంటి డాక్టర్ల దగ్గర రాకు. అక్కడికి వెళ్ళొస్తారా సార్? చెప్పండి. మా ఆవిడ 2 రోజుల నుంచి కనిపించలేదు సార్. లాస్ట్ టైం ఎక్కడ చూసావు? తెలీదు. ఆవిడ పేరేంటి? తెలీదు సార్. పెళ్ళం పెడితే వెళ్ళిపోవడంటే? తెలియడానికి నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. పెళ్లి కాకుండా పెళ్ళం తప్పిపోయిందని చెప్పని వస్తారా? మీకు చెప్తే ఎవరో ఒకరిని తీసుకొస్తారు కదా సార్, అందుకని మీ దగ్గరకు వచ్చాను సార్. బయటికి వెళ్ళండి మీరు. ఏమయ్యా, కష్టపడి చదువుకున్నావు, నాకెదురు సమాధానం చెప్తా నువ్వు? కష్టపడి చదువుకున్నావు, నాకెదురు సమాధానం చెప్తా నువ్వు? గట్టికిచ్చాను. డాక్టర్ గారు, నా వేలు కత్తితో కోసుకుపోయిందండి. కూరగాయలు కట్ చేసినప్పుడు
టీటీ ఇంజెక్షన్ చేయాలి దీనికి. ఏంటమేమైంది కూరగాయలు కోస్తుంటే వేలు త్రెగిపోయింది పోయింది ఈటీలు గీటీలు కాదు కానీ ఇదిగో ఈ మొండిగా తీసుకెళ్ళు కూరగాయలు కాదు ఏలు కూడా కట్టవద్దు. వాట్ ఎన్ ఐడియా సర్జీ థాంక్యూ పక్షిలా కలిగిపోయిందో కష్టపడి చదివేశావు నన్ను అడగచ్చు కదా. ఏంట్రా వీళ్ళిద్దరు గోల? వీళ్ళిద్దరు ఉంటే నీకో కేసు రాదు నాకో కేసు రాదు. నేను 40 కంప్లీట్ ఇస్తాను, తీసుకెళ్లి సెల్ వేసే. ఓకే ఎక్స్క్యూజ్ మీ, యు ఆర్ అండర్ అరెస్ట్. అలాగే అలాగే. ఏం చెప్తాను మీకు అర్థం కావట్లేదా? ఏం చెప్తున్నావు? మిమ్మల్ని అరెస్ట్ చేస్తానంట, జైల్లో పెడతా. హాస్పిటల్ మీదకి వచ్చి దాడి చేశారు, నన్ను కొట్టారు, అందుకని మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాను. లోపల రండి. మాయా ఏమైంది అలా నడుస్తున్నావు? లోపలికి వెళ్ళినప్పుడు 6 లాఠీలు ఉండేరా, వచ్చేటప్పుడు 4 కనిపించలా. 4 కాదు 3 ఉంటాయి నీ దగ్గర. ఏంటి ఇప్పుడు ఎడితే వాళ్ళు కొట్టారని? ఎందుకు ఎడుతారా? ఇంటికి వెళ్ళి ఎడుద్దాం పద.